వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. వేసవి సెలవులు ముగుస్తుండడంతో తిరుమల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అలిపిరి మెట్ల మార్గంలోని ఎస్ఎస్డి టోకన్లు తెల్లవారేసరికి అయిపోవడంతో శ్రీవారి మెట్టు మార్గం వైపు భక్తులు మొగుతున్నారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రద్దీకి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్లు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు భక్తులతో దారి దోపిడీకి దిగుతున్నారు. కేవలం 25 కిలోమీటర్ల దూరానికి ఒక్కో భక్తుని నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక్కో ఆటోలో 8 మందిని ఎక్కించి 8,000 రూపాయలకి బేరం కుదుర్చుకొని ప్రయాణిస్తున్నట్లు సమాచారం. దీంతో టీటీడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వేగంగా వెళ్లే ప్రయత్నంలో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని భక్తులు వాపోతున్నారు. ఈ పరిస్థితికి కారణాలేంటో కనుక్కొని టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇకపోతే టోకన్ల పరిమితి భక్తులకు తలనొప్పిగా మారింది. టీటీడీ శ్రీవారి మెట్టు మార్గంలో కేవలం 5,000 టోకన్లు మాత్రమే జారీ చేస్తుంది. అదే సమయంలో అలిపిరి మార్గంలో 15,000 టోకన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో శ్రీవారి మెట్టు మార్గంపై భక్తుల రద్దీ అధికమైందని అధికారులు గుర్తించారు. ఈ అసమానతలపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టోకన్ల పరిమితిని పెంచాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. టోకన్లకు సంబంధించి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. భక్తులు రద్దీని కంట్రోల్ చేయలేక అర్ధరాత్రి 12 నుంచే విజిలెన్స్ సిబ్బంది అవస్థలు పడుతుంది. శ్రీవారి మెట్టు మార్గంలో జంతువుల సంచారం ఉన్నందున భక్తుల సంరక్షణ ఇబ్బంది కారణమవుతుందని విజిలెన్స్ సిబ్బంది వాపోతుంది. టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని భక్తుల రద్దీని తగ్గించాలని స్థానికులు సూచనలు చేస్తున్నారు. అయితే శ్రీనివాస మంగాపురం నుంచే వాహనాలను ఆపి దశల వారీగా అనుమతి ఇస్తున్నారు. అయితే శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం జంతువుల సంచారం ఉండడంతో భక్తుల సంరక్షణ సవాల్గా మారుతుంది. ఇక ఈ సమస్యలపై టీటీడీ స్పందించింది. బోర్డు చైర్మన్ బీఆర్ఆర్ నాయుడు ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్రతిపాదించారు. మేఘా కృష్ణారెడ్డితో చర్చించి 10 బస్సులు విరాళంగా పొందేలా ప్రయత్నించారు. అయితే అధికారులు ఎస్ఎస్డి టోకెన్ కౌంటర్ను శ్రీనివాస మంగాపురం ఆలయానికి మార్చాలని ప్రతిపాదించారు. తద్వారా ఆటో డ్రైవర్ల దోపిడీని అరకట్టవచ్చని భావిస్తున్నారు. పాత విధానాల పునరుద్ధరణ గురించి కూడా చర్చించినట్లు సమాచారం. అలిపిరి మార్గంలో కూడా తిరిగి టోకెన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మార్పులు అమలవడమే కాకుండా భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించడంలో కీలకంగా మారనున్నాయి. ఇంకా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి గోపీనాథ్ తిరుపతి నుంచి అందుబాటులో ఉన్నారు. గోపీనాథ్, చెప్పండి, తిరుమలలో భక్తులకి రద్దీకి సంబంధించి పెరుగుతున్నట్టుగా భక్తులు అవస్థలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వెంకటేష్, మొత్తం మీద అంటే శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు కూడా 1,00,000 నుంచి 1,25,000 మంది వరకు కూడా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అయితే గత 30 సంవత్సరాల నుంచి అంటే ఒక సుదీర్ఘంగా మనం చర్చిస్తే గత 30 సంవత్సరాల నుంచి కూడా అప్పట్లో 10 నుంచి 15,000 మంది వరకు భక్తులు వస్తుంటే ఇవాళ రోజుకి 1,00,000 మంది పైగా కూడా భక్తులు వస్తున్నారు. రోజు రోజుకి భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీకి స్వామి దర్శనాన్ని కల్పించడం కష్టతరంగా మారుతుంది. 2001లో ఆ సమయంలో తిరుమలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ నిర్వహించి ఎన్నో రకాల కార్యక్రమాలు అంటే తిరుమల ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస గృహాలు ఇవన్నీ కూడా తొలగించి
ఎంతో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మాడ వీధులను పూర్తిగా కూడా రూపుదిద్ద చేయడం జరిగింది కొత్తగా. దానివల్ల ఇవాళ బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రతిరోజు 4 నుంచి 5 వేల మంది స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. వాహన సేవలు తిలకిస్తున్నారు. ఇదంతా అప్పట్లో ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పుణ్యమనే తిరుమల డెవలప్మెంట్ ఆ సందర్భంలో జరిగింది. అయితే అంటే ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకి భక్తులు విపరీతంగా తిరుమలకు వస్తుండడం, మరోవైపు శ్రీవారి ఆలయం లోపల క్షణకాల దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. మరి భక్తులకు అందరికీ సంతృప్తికర దర్శనం చేయించాలంటే టీటీడీకి ఎన్నో రకాల తిప్పలు తప్పడం లేదు. స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ, ఒక క్షణం స్వామిని చూడాలనేటువంటి ఆశ, తపన ఉంటుంది. కానీ పరిస్థితుల కారణంగా ఆలయం లోపలికి వెళ్ళిన సందర్భంలో అక్కడ తోపులాట్లు, లేదంటే చిన్న చిన్న తోపులాట్లు ఇలాంటి ఘటన చేసుకుని దాని తర్వాత వెంటనే భక్తుల్ని బయటికి పంపించారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే స్వామి దర్శనాన్ని చాలా మంది కూడా చూడకనే కూడా బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలాంటిది ఇంకా కూడా రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2047 విజన్ లో భాగంగా టీటీడీకి సంబంధించి కూడా 2047 విజన్ రూపకల్పన చేయడానికి టీటీడీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వేసవి కాలం ఉన్నటువంటి సమస్య అంటే వేసవి కాలం ప్రారంభమైంది, అనేది కొనసాగుతుంది. ఇంకొక 10-15 రోజులు ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. వచ్చే నెల నుంచి కూడా విద్యార్థులు అంటే స్కూల్స్ కి వెళ్తారు. అదేవిధంగానే తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ఉద్యోగం ఏదంతా కూడా రకరకాల బిజీలో ఉంటారు. అయితే రద్దీ విపరీతంగా కొనసాగుతుంది గత నెల రోజుల నుంచి కూడా. అయితే ఇవాళ తాజాగా గత 2-3 రోజుల నుంచి కావచ్చు, ఇవాళ కావచ్చు, తిరుమలకి నడిచి వెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నారు. శ్రీవారి మెట్టు గుండా కావచ్చు, అదేవిధంగానే అలిపిరి మెట్ల మార్గం గుండా కూడా తిరుమలకి తరలి వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత తిరుమలకి సంబంధించి ప్రక్షాళనలో భాగంగానే టీటీడీ అలిపిరి నుంచి కావచ్చు, లేదంటే కాలిబాట మార్గాలు ఏదైతే శ్రీవారి మెట్టు నుంచి అక్కడ 5,000 టికెట్లు, అలిపిరి నుంచి 15,000 టికెట్ల వరకు కూడా కాలిబాట భక్తులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నడిచి వెళ్లే భక్తులు విపరీతంగా తాకిడి, అంటే నడిచి వెళ్తే ఒకవైపు మొక్కులు చెల్లించుకోవచ్చు, అదేవిధంగా నేరుగా తిరుమలకి వెళ్ళిన తర్వాత ప్రత్యేక దర్శనం ఉంటుంది, ఎందుకంటే టోకన్స్ ఇస్తారు కాబట్టి. అందువల్ల తిరుమలకి నడిచి వెళ్ళిపోదాము, 2 రకాలుగాను మనం బెనిఫిట్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చాలా మంది భక్తులు శ్రీవారిని పెట్టుకుండా, ఎందుకంటే ఇట్లా అలిపిరి గుండా నడిచి వెళ్ళాలంటే దాదాపుగా 4-5 గంటల సమయం పడుతుంది. అదే శ్రీవారిని పెట్టుకుండా అయితే గంటన్నర లోపల నడుచుకుంటూ కూడా తిరుమలకి వెళ్ళిపోవచ్చు. మరి ఆ టోకన్స్ కానీ దొరికాయి అంటే కానీ టోకన్స్ తీసుకుంటే దర్శనం కూడా అంటే 20 నుంచి 25 గంటల సమయం ఉండాల్సిన అవసరం లే, దాదాపుగా 6-7 గంటల్లోనే శ్రీవారి దర్శనం అయిపోతుంది. ఇట్లా అన్ని రకాల వెసులుబాటు ఉన్న నేపథ్యంలో శ్రీవారిని పెట్టుకుండా నడిచి వెళ్ళడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. దీన్ని అదనంగా చూసుకున్నటువంటి ఆటో డ్రైవర్లు, టాక్సీ వాళ్ళలు, ఇట్లా పెద్ద ఎత్తున కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు పెద్ద ఎత్తున భక్తుల్ని దోపిడీకి గురి చేస్తున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే గత 1.5 నెల నుంచి కూడా అంటే శ్రీవారి మెట్టు కూడా నడిచి వెళ్లే భక్తులకి, ఎందుకంటే అక్కడ 5,000 టికెట్లు మాత్రమే ఇస్తారు కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, లేదంటే రేణుగుంట రైల్వే స్టేషన్, ఇట్లా విమానాశ్రయాలు, ఇట్లా చాలా ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆటోల్లో కావచ్చు, రిక్షాలు, టాక్సీలు ఇలాంటి ఈ రకంగా తీసుకొని వెళ్లి ఒక్కో టికెట్ కి అంటే 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి శ్రీవారి మెట్టికి ఒక్కొక్క భక్తుల నుంచి కూడా 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే కాకుండా ప్రమాదకరంగా వాళ్ళని అంటే ఆటోల్లో తీసుకెళ్ళడం, టాక్సీల్లో తీసుకెళ్ళడం, ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ఇవన్నీ కూడా గత వారం రోజుల నుంచి కూడా నిశ్చితంగా టీటీడీ పరిశీలిస్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే ఒకప్పుడు అంటే కాలిబాట మార్గాల్లో ఎక్కడ కూడా ఈ దర్శన టోకన్లు అనేవి కూడా తీసివేయడం జరిగింది. అంటే ముందు టాప్ ప్రయారిటీ కింద నడిచి వచ్చే భక్తులకి అంటే నేరుగా వస్తే వాళ్ళందరినీ కూడా వైకుంఠం లోపల నుంచి కూడా నేరుగా పంపించేస్తామంటూ కూడా గతంలో అంటే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అయితే వాహనాలు ఇవన్నీ కూడా అవన్నీ పక్కన పెట్టేసి నేరుగా నడిచి వెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రోజుకు అప్పట్లోనే 60 నుంచి 70,000 మంది వరకు కూడా 2 కాలిబాటాలు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. మరి వాళ్ళకందరికీ కూడా నేరుగా తిరుపతికి వెళ్ళిన తర్వాత దర్శనం చేయించడానికి టీటీడీకి పెద్ద సమస్యగా మారింది. దానివల్ల మళ్ళా అంటే గతంలో ఉన్నటువంటి స్లాట్ ఏదైతే అంటే కాలిబాటలో ఇస్తారో ఆ టోకన్స్ అవే ఇచ్చే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి శ్రీవారి మెట్టు నుంచి 5,000, అలిపిరి నుంచి 15,000 టికెట్లు ఇస్తున్నారు. అయితే ఇంత దోపిడీ జరుగుతున్నా కూడా, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా దీన్ని నివారించడానికి టీటీడీ ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. అందువల్లనే గత 4-5 రోజుల నుంచి కూడా అంటే ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనకు రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ అంటే శ్రీనివాస మంగాపురం నుంచి అంటే శ్రీవారి మెట్టుకి దాదాపుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 2 కిలోమీటర్లు కూడా 2 గంటల నుంచి కూడా భక్తులు వాహనాలు తీసుకుని వెళ్లే వాళ్ళు కావచ్చు, ఆటోలు, అదేవిధంగానే ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్లే వాళ్ళందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు. అసలే అంటే అరణ్యం ఆ ప్రాంతం, దట్టమైనటువంటి అటవీ ప్రాంతం,
ఏ సమయంలో అయినా సరే ఎక్కడైనా సరే చిరుతలు దాడులు చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి చిన్నపిల్లలు, ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా కాలిబాట మార్గాల్లో చిన్నపిల్లల్ని పైన అటాక్ చేసి చిరుతలు కూడా అంటే ఒక చిన్న బిడ్డను కూడా చంపివేసిన పరిస్థితి. చాలా మంది భక్తులు కూడా గాయాలకు గురి చేశాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరంగా ఉంటుంది శ్రీవారి మెట్టు కాలిబాట మార్గం. అందువల్ల సాయంత్రం 4 గంటల తర్వాత ఎవరిని కూడా అక్కడి నుంచి తిరుపతి అనుమతించరు. అలాంటిది రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి మెట్టు నుంచి మంగాపురం మెయిన్ రోడ్ వరకు కూడా దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతున్న నేపథ్యంలో ఏ సమయంలో అయినా సరే అటవీ ప్రాంతాల నుంచి చిరుతలు మృగాలు వచ్చి దాడులు చేసే అవకాశం ఉంది. దానివల్ల టీటీడీ కూడా వచ్చే అవకాశం ఉంది. భక్తులు ప్రాణాలు పోయే అవకాశం అయితే ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నటువంటి టీటీడీ అధికారులు త్వరలోనే కొత్త బస్సులను ఏర్పాటు చేసే విధంగా కూడా కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. అదే విధంగానే శ్రీవారి పెట్టుకుండా అక్కడ కాకుండా దర్శన టికెట్లు మంగాపురం ఉన్నటువంటి ఆలయం వద్ద, అంటే కళ్యాణ వెంకటేశ్వర ఆలయం వద్ద అక్కడైనా ఏర్పాటు చేయాలని, లేదంటే దానికి దగ్గరలో ఉన్నటువంటి కళ్యాణ మండపం, టీటీడీ సంబంధించి కళ్యాణ మండపాలు ఉన్నాయి, అక్కడ కూడా అక్కడైనా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ అయితే భక్తుల నుంచి వినపడుతుంది. ఇది అంటే లేట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా చాలా త్వరితగతిన ఈ దర్శన టికెట్ల గురించి కూడా ఏర్పాటు చేయాలనేది భక్తుల డిమాండ్. ఎందుకంటే రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా రకాలుగా, అంటే కాలిబాట గుండా వెళ్లే భక్తులు మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన. ఆటోలకు సంబంధించి ఎంతమంది భక్తులు ఉన్నారో, అదేవిధంగానే ప్రైవేట్ ట్రావెల్స్, అదేవిధంగానే రకరకాలుగా భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య శ్రీవారి మెట్టు గుండా చూడొచ్చు మనం. అదే రహదారి, ఆ దారి గుండా పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు నడుచుకుంటూ వెళ్తారు. మరి వాహనాల సంఖ్య విపరీతంగా వచ్చేయడం, భక్తులు రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా అక్కడ వాహనాలు పెట్టుకొని పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటిపైన టీటీడీ దృష్టి పెట్టాలనేది ప్రధానంగా భక్తుల నుంచి వస్తున్న డిమాండ్. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అదే విధంగానే టెక్నాలజీని ముందుకు తీసుకుంటుంది టీటీడీ. అలాంటిది శ్రీవారి మెట్టు మార్గాల్లో ఎందుకు ఇంకా కూడా అధునాతమైనటువంటి పరికరాలు అంటే ఏర్పాట్లు చేయడం లేదనేటువంటి ఆరోపణలు కూడా భక్తుల నుంచి వస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇది ప్రమాదకరమైనటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు. అందువల్ల టీటీడీ ఇప్పటికే కొన్ని చర్యలు అయితే ప్రారంభించిందే కానీ అతి త్వరలోనే పూర్తి స్థాయిలో దీన్ని లేట్ చేయకుండా మాత్రం ఈ దర్శన టికెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగానే కౌంటర్లు అక్కడ శ్రీవారి మెట్టు కాకుండా ఇతర ప్రాంతాల్లో, అంటే దర్యాప్తులో ఉన్నటువంటి, ఎందుకంటే 12 గంటల సమయంలో అక్కడ భక్తులు అటవీ ప్రాంతంలో ఉండే పరిస్థితి లేకుండా మంగాపురం దేవాలయం వద్ద కావచ్చు, లేదా టీటీడీ సంబంధించినటువంటి కళ్యాణ మండపాలుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది భక్తులు వ్యక్తం చేస్తున్నారు. దానిపైన కూడా అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఆటో వాళ్ళకి సంబంధించి, ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ఇలాంటి ఎవరైనా సరే ఈ రకంగా ఒక్కొక్క భక్తుల నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు పోలీసులకు కూడా ఫిర్యాదు రావడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని పైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే మరో 10-15 రోజుల పాటు కూడా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 12వ తారీఖు తర్వాత నుంచి కూడా స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ సంఖ్య, ఎందుకంటే ఈ లోపల, ఎందుకంటే కొత్త అంటే ఎడ్యుకేషన్ సంబంధించి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి విద్యార్థులు వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో తిరుపతికి వస్తారు కాబట్టి ఈ 10 రోజులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలనేది టీటీడీ కూడా చెప్తుంది. అదేవిధంగా భక్తులు కూడా జాగ్రత్తలు తీసుకుని తిరుమలకి వెళ్ళాలంటున్నారు. ఆల్రెడీ తిరుమలలో గత 2-3 రోజుల నుంచి కూడా దాదాపుగా కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. వీఐపీల దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. మరి స్వామి దర్శనానికి 20 నుంచి 25 గంటల సమయం పడుతుంది. ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగానే అవన్నీ నిండిపోయి దాదాపుగా శిలాతోరణం వరకు కూడా 2 కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా నానా అవస్థలు పడుతున్నారు. గదులు, కాటేజీలు తీసుకోవడానికి ఒక రోజంతా కూడా సమయం పడుతున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. అదే కాకుండా ఈ మధ్య కాలంలో టీటీడీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా దర్శన టికెట్ ఉంటేనే తిరుమలలో గదులు ఇస్తారంటూ కూడా అంటే ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇది కూడా ఒక రకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. అయినప్పటికీ కూడా టీటీడీ కొన్ని డార్మినరీ హాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మాత్రం స్వామి దర్శనానికి మాత్రం వచ్చే భక్తులకి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం ఈ ప్రైవేట్ ట్రావెల్స్, అదేవిధంగా ఆటో సంబంధించి కావచ్చు, ఇట్లా ప్రైవేట్ ఏజెంట్లు, అదేవిధంగానే దళారులు కొంతమంది, అంటే ఇస్తామంటూ కూడా దళారులు చాలా మంది కొంతమంది భక్తుల్ని రకరకాలుగా మోసం చేస్తున్నారు. వాటిపైన కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా టీటీడీ బేరేజ్ వేసుకుని మరి అతి త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు, ఎందుకంటే ఈ ట్రావెల్స్ ఇట్లాంటి వాళ్ళని నమ్ముకునే పరిస్థితి లేకుండా తిరుపతి బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కావచ్చు, రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు, అదేవిధంగానే రేణిగుంట, తిరుమలకు వచ్చే భక్తులు అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు. రేణిగుంట నుంచి, అదేవిధంగానే మరికొన్ని పుణ్య ప్రాంతాల నుంచి, అంటే తిరుచానూరు నుంచి, ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా
అదనపు బస్సులని అంటే ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండ్ అయితే ఉంది. దానిపైన కూడా అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇటుపైన మాత్రం 5,000 టికెట్లు కాకుండా దాదాపు కనీసం శ్రీవారిమెట్టు నుంచే భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి అక్కడే ఇంకొక 5,000 అదనపు టికెట్లు ఇవ్వాలనే ఆలోచన కూడా టీటీడీ తెలుస్తా ఉంది. అయితే ఈ సంఖ్య పెంచితే మాత్రం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి టీటీడీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆ కౌంటర్లన్నింటినీ కూడా ఇతర ప్రాంతాలకు శ్రీనివాస మంగాపురానికి మార్చి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి వెంకటేష్. అయితే గోపీనాథ్ ఈ ఎస్ఎస్డి టికెట్ కౌంటర్లని శ్రీనివాస మంగాపురానికి మార్చడం వల్ల పరిస్థితి ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది? అంటే దీనివల్ల బెనిఫిట్ ఏముంటుంది? అంటే ఖచ్చితంగా ఎందుకంటే శ్రీవారిమెట్టు నుంచి ప్రతిరోజు దాదాపుగా ఒక 20-25 మంది వెళ్తూ ఉంటారు. అలిపిరి కాలిపాటకుండా కూడా ఒక 30,000 మంది కూడా వెళ్తూ ఉంటారు. అంటే దాదాపుగా తిరుమలలో స్వామివారి దర్శనానికి ప్రతిరోజు ఈ రష్ సమయంలో 90,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అది సామాన్యుల భక్తుల నుంచి వీఐపీల వరకు. అంటే ఎంతో మంది వీఐపీలు కూడా వాళ్ళు ముక్కుల్లో భాగంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు తిరుమలకు సంబంధించి. అయితే ఈ టికెట్లు అనేది గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని అలిపిరి అంటే శ్రీవారిమెట్టు నుంచి తక్కువ మంది భక్తులు వెళ్తారు కదా అనే ఆలోచనతో అప్పుడు 5,000 టికెట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అయితే ఒకసారిగా వేసవి సెలవులు కొనసాగుతుండడం, వారాంతపు సెలవులు కావడంతోనే పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు శ్రీవారిమెట్టు నుంచి. అందువల్ల ఈ సంఖ్యని పెంచి అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయకుండా అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంగాపురంలో దేవస్థానంలో అక్కడ టీటీడీకి సంబంధించిన ఆలయం అది కూడా అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా స్వామివారు అక్కడ వెలిసి ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేయాలా అంటే అది అంటే ఆర్కియాలజీ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరో 3-4 రోజుల్లో అంటే ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అంటే ఉన్నతాధికారులు అంటే ఇచ్చిన ఆదేశాల ప్రకారం అతి త్వరలోనే మరో 2-3 రోజుల కౌంటర్లు అక్కడ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేసుకున్నారు. ఒకవేళ అక్కడ ఏదైనా సరే ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటే ఆ పరిధిలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి, అక్కడైనా ఏర్పాటు చేయాలనేది భక్తుల నుంచి వస్తున్న డిమాండ్. ఏదైనప్పటికీ కూడా ఈ దర్శనానికి సంబంధించి తిరుమలకి వెళ్ళిన తర్వాత కాలిబాట భక్తులకి నానా రకాల ఇబ్బందులు పడకుండా దర్శన టికెట్ల సంఖ్య అక్కడ పెంచాలనేది ఒక డిమాండ్ అయితే ఉంది. దానిపైన మాత్రం అధ్యయనం చేస్తున్నారు. ఖచ్చితంగా మరో 10 రోజుల లోపల ఆ ప్రాబ్లమ్స్ అనేది తీరే అవకాశం అయితే ఉంది. అయితే ఈ లోపు ఈ విపరీతమైన రద్దీ తిరుమల పెడుతున్నారు కాబట్టి కనీసం నేరుగా వాళ్ళు తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడైనా సరే వాళ్ళకి ప్రత్యేక దర్శనం చేయించాలనేది భక్తుల డిమాండ్. కానీ అది అసాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సర్వదర్శనానికి వెళ్లే భక్తులే దాదాపుగా కిలోమీటర్లు అంటే 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి వైకుంఠం 2లో కిలోమీటర్ వరకు కూడా వాళ్ళకి పరిస్థితి. వాళ్ళకందరికీ దర్శనం చేయించిన తర్వాతే ఈ కాలిబాట మార్గం గుండా తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి అక్కడ కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి వీటన్నిటిని క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని దీనిపైన అధ్యయనం చేసి స్టడీ చేస్తున్నారు. మరో 2-3 రోజుల లోపల ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే గత నెల రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు భక్తులంతా కూడా. తిరుమలకు వచ్చిన భక్తులు దోపిడీలు అంటే శ్రీవారిమెట్టు నుంచి వచ్చే భక్తులు అక్కడికి వెళ్లే భక్తులకి టాక్సీ వాళ్ళలు కావచ్చు, లేదంటే ఇట్లా ఆటో డ్రైవర్లు, లేదంటే వీళ్ళు పెద్ద ఎత్తున నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఒక్కో భక్తుల దగ్గర నుంచి కూడా ఒక్కో 1,000 రూపాయలు వసూలు చేసి ఒక్కొక్క ఆటోలో 8 మందిని 10 మందిని 15 మందిని ఇట్లా కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇట్లా నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. దానికి పరిష్కారం చూపాలనేదే భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. మరోవైపు తిరుమలకి వెళ్ళినటువంటి ఇలాంటి భక్తులకు కూడా అక్కడ ప్రత్యేక అంటే గదులు కాటేజీలు చాలా తక్కువగా అంటే ఇబ్బందులు పడుతున్నారు. దానికి కూడా దాదాపుగా 6-7 గంటలు ఉంటే తప్ప గదులు కాటేజీలు దొరకడం లేదు. మరి వాళ్ళకందరికీ కూడా డార్మిటరీ ఏర్పాటు చేసినట్టు కూడా అవి కూడా చాలడం లేదనేది భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలనేది భక్తులు చెప్తున్నారు. దీనిపైన కూడా టీటీడీ ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాలు ఏదైతే నారాయణగిరి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగానే ఆలయం పరిసర ప్రాంతాలు ఇప్పటికే కూడా తాత్కాలిక షెడ్లన్నింటిని కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే తిరుమలకు ఉన్నటువంటి ఇక్కడికి వస్తున్న భక్తులకు ఉన్నటువంటి సమస్య ఏరా అంటే టీటీడీ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా స్వామి దర్శనం సంతృప్తికరంగా జరగాలనేది భక్తుల కోరిక. కానీ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా విపరీతమైన రద్దీ వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నానా రకాలుగా ఇబ్బందులు పడుతారు. కాబట్టి సమయం పాటించి ఎక్కడ కూడా తోపులాట్లకి తొగుసులాట్లకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది టీటీడీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని కారణాలతో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటే విపరీతమైన రద్దీ. ఎందుకంటే ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత మహాద్వారం నుంచి కూడా ఆలయం లోపలికి దాదాపుగా అంటే 100 నుంచి 150 మీటర్ల వరకు ఉంటుంది. అలాంటిది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఇరుకైనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ స్వామి దర్శనం చేసుకోవాలన్నా కూడా 3 క్యూలైన్లతో నడుస్తూ ఉంటుంది. లోపల క్యూలైన్లు అన్నింటినీ కూడా అక్కడ మేనేజ్మెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని భక్తుల్ని దర్శనం చేయించి పంపిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో అంటే స్వామి దర్శనం చేసుకోవాలనేది ప్రధానంగా ఎక్కువగా ఆగిపోతూ ఉంటారు ముందుకెళ్లకుండా.
అది కూడా ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మరి ఇన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా శ్రీవారి దర్శనం 1 నిమిషం 2 నిమిషాలు చూడాలనేది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి పరిష్కారానికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో తీసుకున్న పాలక మండలి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా గతంలోనే పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలారావు కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటి మీద కూడా ప్రస్తుతానికి అధ్యయనం జరుగుతుందని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి గత నెల రోజుల నుంచి ఉన్నటువంటి సమస్య అంటే పెద్ద ఎత్తున శ్రీవారి మెట్టు నుంచి ఆలయం అంటే తిరుమలకి నడుచుకుంటూ వెళ్లే భక్తులు, కాలిబాట గుండా నడిచి వెళ్లే భక్తులకి గతంలో ఉన్నటువంటి అంటే ప్రివిలేజ్ దర్శనాలు ఏదైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తున్నప్పటికీ కూడా తక్కువ దర్శనం టికెట్లు ఇస్తున్నారనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇంకా కూడా ఎక్కువ టికెట్లు కానీ ఇస్తే గాన తిరుమలకి వెళ్ళిన తర్వాత మిగిలిన భక్తుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటికే 300 రూపాయల దర్శన టికెట్లు, VIPల దర్శనాలు, అదేవిధంగానే సేవలు, కళ్యాణోత్సవాలు ఇట్లా రకరకాలుగా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి 300 రూపాయల ప్రత్యేక దర్శనాల టికెట్లు ఇట్లా అందరూ కూడా తిరుమలకి వస్తారు కాబట్టి అంటే నడిచి వచ్చే భక్తులకే మనం టాప్ ప్రయారిటీ ఇచ్చేస్తే ఆ మిగిలిన భక్తుల పైన ఆ ఎఫెక్ట్ ఉంటుందనే ఆలోచనతోనే టీటీడీ కూడా గతంలో 5,000 టికెట్లు మాత్రమే అంటే శ్రీవారి పెట్టుకుని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భక్తులు ఒకటే చెప్తున్నారు, 5,000 టికెట్లు ఏర్పాటు చేశారు, దానికి తగ్గట్టుగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారు? ఎందుకంటే అలిపిరి నుంచి కావచ్చు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ ట్యాక్సీలు, అదేవిధంగానే ప్రత్యేకంగా వాహనాలు ఇలాంటి అంటే వాళ్ళ ఆశ్రయం పొందకుండా టీటీడీనే ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తుంటే బాగుంటుంది కదా అనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే కొన్ని దాతలని అంటే అప్రోచ్ అయ్యి టీటీడీ కూడా అతి త్వరలోనే ఒక 10-15 బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. అవి కూడా ఒక వారం 10 రోజుల లోపల క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద మాత్రం భక్తులకు సంబంధించి శ్రీవారి పెట్టుకుండా నడిచి వెళ్లే భక్తులు నానా అవస్థలు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఆటో వాళ్ళ నుంచి, అదేవిధంగా దళారుల నుంచి, అదేవిధంగానే ప్రాణ భయంతో అటవీ ప్రాంతంలో అక్కడ రాత్రి 12 గంటల నుంచి కూడా నానా ఇబ్బందులు పడుతూ కూడా అక్కడ పడిగాపులు కాసి ఆ దర్శన టికెట్ల కోసం నానా ఇబ్బందులు పడి దాని తర్వాత తిరుమలకి వెళ్తున్నారు. దానికి చెక్ పెట్టాలనేదే భక్తుల డిమాండ్. ఇబ్బందులు పడకుండా సరైన కౌంటర్లు, సరైనటువంటి దర్శన టికెట్లు పెంచి ఈ ఇబ్బందుల నుంచి కూడా అంటే మాకే కాకుండా భవిష్యత్తులో వచ్చే భక్తులకి ఉపశమనం కల్పించాలనేది ప్రధానంగా భక్తులు చూస్తున్న డిమాండ్ గానే మనం చెప్పుకోవచ్చు వెంకటేష్. అయితే మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి 10 బస్సులు విరాళంగా పొందే అవకాశం ఉన్నట్లు చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పడం జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అది కాకుండా ఇంకొకటి అలిపిరి మార్గంలో కౌంటర్ తిరిగి ఏర్పాటు చేయడం కూడా ఇంతకుముందు పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ఉంది. సో దీనికి సంబంధించి అలాంటి ఆలోచనకి సంబంధించి ఏమనుకుంటున్నారు? అంటే సహజంగా ఏడా అంటే ఎవరైనా సరే అంటే టీటీడీకి పెద్ద సమస్య ఏం కాదు. అంటే భక్తులకు సంబంధించి తిరుపతిలో అలిపిరి బస్ స్టాండ్ నుంచి కావచ్చు, లేదంటే మామూలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి కూడా భక్తులు ప్రతిరోజు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా వాహనాల్లో వెళ్తారు. కొంతమంది వాళ్ళ ప్రాంతాల నుంచి కూడా ప్రైవేట్ వాహనాలు తీసుకుని నేరుగా తిరుమలకి వచ్చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వాహనాలు వదిలిపెట్టి శ్రీవారి మెట్టు వరకు వెళ్ళాలి. అక్కడే సమస్య వస్తుంది. అందువల్లనే ప్రైవేట్ ట్రావెల్స్ ని, ఆటో వాళ్ళని ఈ విధంగా అప్రోచ్ అవుతూ ఉంటారు, అక్కడ మోసపోతూ ఉంటారు. వెళ్లే సందర్భంలో కొంతమంది ఆటో డ్రైవర్ లేరా అంటే బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి అంటే అక్కడ దర్శన టికెట్లు దొరకపోయినా కూడా అంటే డబ్బుల పైన ఆశతో మిమ్మల్ని మేము తీసుకొని అక్కడ వదిలిపెట్టేస్తాం, తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా దర్శన టికెట్లు ఇస్తారు, ఖచ్చితంగా మీకు దర్శన టికెట్లు దొరుకుతాయి, మీరు ఆటో ఎక్కండి అని అంటూ కూడా భక్తుల్ని ఆటోలు కూర్చొని పెట్టుకుని నేరుగా ఫీడ్బ్యాక్ ఇచ్చి నేరుగా అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని కూడా వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అనేది భక్తులను చూస్తున్న డిమాండ్. దీన్ని పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలనేదే భక్తులను చూస్తున్న డిమాండ్ వెంకటేష్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. సో అయితే తిరుమలలో వేసవికాలం దృష్ట్యా భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ఆటో డ్రైవర్లు కావచ్చు, కొంతమంది దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడుతున్నారు. సో దీన్ని టీటీడీ అరికట్టే పనిలో భాగంగా కొన్ని చర్యలు అయితే తీసుకోబోతుంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.